కేరళ ఎన్నికలు మిగతా రాష్ట్రాల కన్నా ముందుగానే జోరుగా సాగుతూ ఉన్నాయి ప్రచారాలు. ఎందుకనంటే అన్ని పార్టీలు అంటే 3 ఫ్రంట్లు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ అలానే బీజేపీ ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అది అక్కడ కారణం. మిగతా రాష్ట్రాల్లో ఇంత జరగలేదు. చాలా అడ్వాన్స్డ్‌గా ప్రకటించారు. అందుకని అందుట్లో చాలా ఈసారి చాలా చాలా జోష్‌గా నడుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయండి. మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్న ఆసక్తికర అంశం ఏంటంటే, పోయినసారి 2019లో యూడీఎఫ్ 19 స్థానాలు గెలిచింది. 20కి 19 గెలిచింది. ఎల్డీఎఫ్ ఒకే ఒక్క స్థానం ఆలపుజాలో గెలిచింది. సిపిఎం అది 10,000 మెజార్టీతోటి చాలా స్లెండర్ మార్జిన్ తోటి గెలిచింది. మరి ఈసారి పరిస్థితి ఎట్లా ఉంటుందని చూసుకున్నప్పుడు కాంగ్రెస్కు మాత్రం లోపల భయం పట్టుకుంది. పోయినసారి వాళ్ళకొచ్చిన లోక్సభలో 52లో 15 కేరళ నుంచే వచ్చింది. ఈసారి అన్ని వస్తాయా? ఎందుకు భయం పట్టుకుందో ఒక్క ఉదాహరణ చెప్తానండి. మీకు ఏం అవసరం. 2019కి జరిగింది లోక్సభ ఎన్నికలు. 20కి 19 లోక్సభ స్థానాలు గెలిచారు. 2021లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్ల పడింది కాంగ్రెసు. రెండోసారి సాంప్రదాయానికి భిన్నంగా ఎల్డీఎఫ్ ఎన్నికైంది. సరే, అది అసెంబ్లీకి సంబంధించి. కానీ మీరు కొల్లేట్ చేస్తే అసెంబ్లీలో వచ్చిన ఓట్లని పార్లమెంటు నియోజకవర్గాలకైతే ఎలా ఉంటాయని కొల్లేట్ చేసి చూస్తే 2021 అసెంబ్లీ ఎన్నికల్ని దాదాపుగా 19, 20 అసెంబ్లీల్లో పోయినసారి 19 వచ్చినాయి కదా 2019లో. 2021లో ఆ లెక్కన చూసేటట్టయితే కేవలం యూడీఎఫ్కి 6 స్థానాల్లోనే మెజారిటీ వచ్చింది. కేవలం 6. అది కూడా ఎక్కువేం కాదు. అల్లపూజ అయితే 10, అది 646, ఎర్నాకుళం 10,000, పొన్నాని 10,000, 10,000 కన్నా తక్కువే అవన్నీ కూడా. సో అసలు మీరు ఆశ్చర్యపోతారు. వయనాడు రాహుల్ గాంధీ అంతకుముందు 2019 లోక్సభలో ఎంత మెజార్టీతో గెలిచాడు? 4,32,000 ఆయన గెలిచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల ప్రకారంగా చూస్తే ఆ మెజారిటీ ఎంతకు పడిపోయింది? 38,776కి. అది భయం వీళ్ళకి. అట్లానే మీరు తిరువనంతపురం చూసుకోండి. తిరువనంతపురంలో శశి థరూర్ 2019 లోక్సభ ఎన్నికల్లో 1,00,000 మెజార్టీతో గెలిచాడు. 1,00,000 మెజారిటీ ఎల్డీఎఫ్ మీద. అదే ఇప్పుడు ఈ 2021 అసెంబ్లీ ఎన్నికల ప్రకారంగా చూసినట్టయితే 1,11,000 ఎల్డీఎఫ్కి మెజారిటీ వచ్చింది. ఆ అసెంబ్లీల్లో తిరువనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీల్లో చూసుకున్నట్లయితే అన్నీ అండి. అసలు మీకు ఎక్కడ వాళ్ళకి ఆ వచ్చిన 6 నియోజకవర్గాల్లో కూడా ఒక మల్లాపురం తప్పితే, మల్లాపురంలో కూడా సగానికి సగం పడిపోయినా ఇంకా 1,00,000 పైగా ఉంది. మిగతా ఎక్కడా కూడా అసలు మెజారిటీలు 9,000, 9,000, 29,000 కొట్టాయం. ఆలపూజ 646. ఏంటి ఆ లెక్కను చూస్తే 2021 అసెంబ్లీ లెక్కన. సో తిరువనంతపురం ఆ మిగతా అన్నీ కూడా చూసేటట్టయితే అవన్నీ కూడా ఎల్డీఎఫ్ మెజారిటీలో ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఈ భయం పట్టుకుందండి ఇప్పుడు కాంగ్రెస్కి. అంతే కదా మరి. ఎందుకంటే మరి చెప్పాను కదా, 4,32,000 ఎక్కడ, 38,000 ఎక్కడ రాహుల్ గాంధీకి. సో కాబట్టి అన్నే రాజా సిపిఐ పదే పదే అడుగుతుంది, మీరు పోటీ చేయొద్దు ఇక్కడ, వెళ్ళిపోండి అని చెప్పి. తిరువనంతపురం కూడా అదే రివర్స్లో ఉంది. చాలామంది జర్నలిస్టులు కూడా చెప్పటం ఈసారి పొన్నియన్ రవీంద్రన్కి అవకాశాలు ఉన్నాయని అంటారు. ఆయనకు ఉన్నాయా, రాజీవ్ చంద్రశేఖర్కి ఉన్నాయా, లేకపోతే శశి థరూర్ మనం చేయలేము అంటే. ఒకటి, శశి థరూర్ యొక్క విజయం మాత్రం అదివరకులాగా నల్లేరు మీద నడక కాదు తిరువనంతపురం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు అట్లనే ఇక ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఏంటంటే ముక్కోణ పోటీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. జనరల్గా యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్య జరుగుతుంటాయి కదా. కానీ ఈసారి అలా జరగకపోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే అసెంబ్లీలు వేరు. ఇక్కడికి వచ్చేసరికి నేను అసెంబ్లీ చెప్పట్లేదు. ఎందుకనంటే అసెంబ్లీకి బైపోలర్ అయిపోయింది పోయినసారి. 2019 లోక్సభకి ఒక్కసారి మీరు తిరువనంతపురం చూడండి. మూడో పార్టీగా ఉన్న బీజేపీ యొక్క పర్సంటేజెస్ చెప్తాను, ఎందుకు ముక్కోణ పోటీ ఉంటుంది అనేది.
31% పోలైనయి 2019లో. అదే 2014లో 34% పోలైనయి. ఇప్పుడు ఈసారి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నాడు. ఈ మోడీ యుఫోరియా బాగా కేరళలో పెరిగింది అదివరకుతో పోలిస్తే. స్పెషల్ ఫోకస్ పెట్టింది. మోడీనే స్వయంగా ఎళ్లి ప్రచారం చేస్తున్నాడు. సో, కాబట్టి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. రన్నర్ అప్‌గా వస్తుంది. అంటే ముక్కోణ పోటీ అయితే ఖాయం. అట్లానే త్రిశూర్ 2019లో 28.2 ఈసారి సురేష్ గోపి అక్కడ పోటీ చేస్తున్నాడు. పట్టణం తిట్ట అనిల్ ఆంటోనీ పోటీ చేసేది. 2019లో 28.97% వచ్చింది బీజేపీకి. అట్టింగల్ 24.69% వచ్చింది. పాలక్కాడ్ 21.26 15వ తారీఖు మోడీ వెళ్తున్నాడు అక్కడికి. 17 ఏమో పట్టణం తిట్ట వెళ్తున్నాడు. ఆలప్పూజ 17.24 వచ్చింది. కాసర్గోడ్ 17% వచ్చింది. ఈ 7 నియోజకవర్గాల్లో ముక్కోణం పోటీ ఖాయమండి. అంతవరకు గ్యారంటీ. కాబట్టి అదవరకట్లాగా 20 నియోజకవర్గాల్లో కనీసం 7 ఇంకా కూడా ఉన్నాయి. కొట్టాయం కూడా ముక్కోణ పోటీయే. అయితే బీజేపీ పోటీ చేయట్లా. బీజేపీ తరఫున అక్కడ బీడీజేఎస్ భారత ధర్మ జనసేన, ఇంకొక జనసేన ఉందండి మనకి కేరళలో, భారత ధర్మ జనసేన. వాళ్ళకి 4 ఎలియన్స్‌లో 4 సీట్లు ఇచ్చింది బీజేపీ. ఈ ఇడుక్కి, కొట్టాయం, చిలకుడి, మవిలెక్కర. సో, కాబట్టి ఇక్కడ అందుట్లో కొట్టాయం అది కూడా త్రిముఖ పోటీ 8థది అది కూడా లెక్కేసుకోవచ్చు. సో, ఇందులో సరే ఈటిల్లో అసలు బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఇది కూడా మనం ఆలోచిద్దాం. అంటే ఖచ్చితంగా గెలుస్తుందని ఎవరు చెప్తాం? అది ఎన్నికలు ఇంకా చాలా టైం ఉంది. కాతే అందరూ చెప్పటం అయితే త్రిశూరు ఒకటి అన్నిటికీ వాళ్ళకి లైన్‌లో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ దీంట్లో చూస్తే త్రిశూరు నంబర్ 1 స్థానంగా ఉందని చెప్తున్నారు. త్రిశూర్ సురేష్ గోపిది. అందుట్లో ఇటీవలే కరుణాకరన్ కూతురు పద్మజ కూడా పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆవిడ రాజీనామా చేసి బీజేపీలో చేరింది. తర్వాత రెండోది తిరువనంతపురం. ఎందుకంటే అది ఎప్పుడు కూడా 30% పైన వస్తా ఉంది బీజేపీకి. సో, అదొక అందుట్లో రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేయటం అనేది మంచి ఇమేజ్ ఇచ్చినటువంటిది. మూడోది పట్టణం తిట్ట, శబరిమలై ఉన్న ప్రాంతం. అనిల్ కే ఆంటోనీ పోటీ చేస్తున్నాడు. నాలుగోది అట్టింగల్. అట్టింగల్ ఎవరు పోటీ చేస్తున్నారంటే ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ పోటీ చేస్తున్నాడు అక్కడ. ఒకనాడు రాష్ట్ర కార్యదర్శి ఆయన. ఇవి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. పాలక్కాడ్ కూడా 21% పైన వచ్చింది. ఆ కృష్ణకుమార్ కూడా బాగానే పనిచేసేటువంటి వ్యక్తి. ఈ 5లో గెలిస్తే గెలవాలి, లేదంటే రన్నర్ అప్ కనే వస్తుందనేటువంటి నమ్మకం వాళ్ళకి. మిగతా వాటిని కూడా మనం డిసైడ్ చేస్తారు. వీళ్ళు గెలుస్తారని నేను చెప్పలేను కానీ ఆలప్పూజ, శోభా సురేంద్రన్ ఆవిడ నిజంగా ఎక్కడికెళ్తే అక్కడ ఓటింగ్ శాతాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళింది. ఒకనాడు పాలక్కాడ్లో ఆవిడ 8% ఉండేటువంటిది ఆవిడ 2014లో పోటీ చేస్తే 15%కి పెరిగింది అక్కడ. అట్టింగల్ ఇవాళ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ అట్టింగలు దాదాపు 15-16% నుంచి 24.69%కి వెళ్ళింది ఆవిడ హయాంలో. సో, ఆవిడ అట్రాక్ట్ చేయగలదు జనాల్ని. ఆలప్పూజ ఇప్పటికే ఆలప్పూజ ఎంతుంది 17.24% దగ్గర ఆవిడ పోటీ చేస్తుంది. దీనివలన జనం ఏమనుకుంటున్నారంటే కొంత అనలిస్టులు చెప్పేది కేసీ వేణుగోపాల్‌కి దెబ్బ తగిలే అవకాశం ఉండొచ్చు ఆలప్పూజలో అని కూడా అనుకుంటున్నారు. చూడాలి. దాని మీద ఇంకా ముందు ఇక్కడ నేను చెప్తాను. తర్వాత 7వ నియోజకవర్గం నేను చెప్పింది కాసర్గోడ్. ఎప్పుడు బీజేపీకి మొత్తం కాదు, ఒక ప్రాంతం, కొన్ని ప్రాంతాలు వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా ఫేవరబుల్గా ఉంటుంది. కర్ణాటక డామినేటెడ్ ప్రాంతాలు ఎప్పుడు ఫేవరబుల్గా ఉంటాయి. కర్ణాటక డామినేటెడ్ ప్రాంతాలు. సో, కానీ 17% పైగా ఓటు బ్యాంక్ వచ్చింది. ఈసారి ఒక యంగ్ లేడీని అక్కడ పెట్టారు, మీనాక్షి అని చెప్పి. ఆవిడ ఒక మున్సిపల్ కౌన్సిలర్ స్థాయిలో ఉన్నట్టు ఆవిడని తీసుకొచ్చి డైరెక్ట్గా అసెంబ్లీకి పోటీ చేయించారు. చాలా యాక్టివ్ కార్యకర్త. సో, కాబట్టి అది కూడా ఈ 7 నియోజకవర్గాలు కూడా కీలకం కాబోతున్నాయి. అందులో 4 నుంచి 5 దాకా విన్నర్ కానీ రన్నర్ కానీ బీజేపీ అవుతుందనేది మాత్రం అభిజ్ఞుల అంచనా. దాంతోపాటు ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఓటు బ్యాంకు 20% పైగా కేరళలో రాబోతుందనేది కూడా సెఫాలజిస్టుల అంచనా. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.